నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చాలా సర్వే చూసాము. ఈ సర్వే కనుక చూసుకున్నట్లయితే ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ దానికి సంబంధించి మనం సర్వే చూస్తున్నాము. సో ఇదేంటి అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 22 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అండ్ టీడీపీ 3 స్థానాలను గెలుచుకుంది 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి. బట్ ఇప్పుడు కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 14ని కోల్పోతోంది అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజల్ట్. అండ్ టీడీపీకి అయితే 17 స్థానాలను గెలుచుకోబోతోంది. 14 స్థానాలని హై రైజ్ అయినట్టుగా అంటే గెలుచుకోబోతుంది అన్నట్లుగా మనకి ఈ ఇండియా టుడే సి ఓటర్ సర్వేని మనం చూసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలా సర్వేస్ వచ్చాయి. ఏ సర్వే చూసినా కానీ అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటున్నట్టయితే సర్వేస్ రిజల్ట్స్ వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ఎక్కువగా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా చంద్రబాబు గారు వైపే ఏపీ ప్రజలంతా చూస్తున్నారు అన్నట్టుగా మనకి సర్వే రిజల్ట్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వీరశంకర్ గారు. నమస్తే మేడం. సో ఇప్పటి వరకు చాలా సర్వేస్ వచ్చాయి. లేటెస్ట్గా వచ్చినటువంటి ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ సర్వే కనుక చూసుకుంటున్నట్లయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 22 స్థానాలు గెలుచుకుంది. అలాగే టీడీపీ 3 స్థానాలు గెలుచుకుంది. 2024కు వచ్చేసేసరికి వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతుంది, 14ని కోల్పోబోతోంది అన్నట్టుగా ఉంది. అండ్ టీడీపీ విషయానికి వచ్చేసరికి 17. ఇక్కడ కోల్పోతున్నటువంటి 14 స్థానాలు కూడా టీడీపీ వైపే ఉంది, టీడీపీ గెలుచుకోబోతుంది అన్నట్టుగా మనకి ఈ రిజల్ట్ తెలుస్తోంది. సో ఇప్పటి వరకు చాలా రిజల్ట్స్ వచ్చాయి, చాలా చూసామని చాలా డిస్కస్ చేసాం. బట్ దీని గురించి కనుక చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ చూసుకుంటే అందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారంటగా రిజల్ట్ వస్తుంది. ప్రతి సర్వే రిజల్ట్ కూడా అదే ఉంది. మీరేమంటారు దీని గురించి? ఖచ్చితంగా సౌజన్య గారు, ఈ ఇండియా టుడే సర్వే అనేది రాబోయే ప్రభుత్వానికి, రాబోయే సీట్లకి ఇది దర్పణం అని చెప్పొచ్చు. గతంలో సర్వేలు చూస్తే టీడీపీకి 21 స్థానాల దాకా చెప్పుకున్నాం, కానీ అవి టీడీపీ సొంత సర్వేలు అని చెప్పి కొట్టిపారేశారు. కానీ ఇప్పుడున్న ఈ 17 స్థానాల్లో టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకోబోవడం, అందులో 8 పార్లమెంటు స్థానాలు వైసీపీ గెలవబోతుంది అని చెప్పి చెప్పడం అనేది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఈ 17 కాదు, ఇంకో 2-3 సీట్లు కూడా అధికంగా ఈ కూటమి గెలుచుకోబోతుంది అనేది వాస్తవంగా మనం గమనించాల్సిన అంశం. ఇందులో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ ఎందుకు కోల్పోబోతుంది. ఒక 22 స్థానాలు ఉన్న వైసీపీ 8 స్థానాలకి, మనం చెప్పినట్టు 6 స్థానాలకి ఎందుకు పడిపోబోతుంది అనే దాని విషయంలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి, పార్లమెంట్ పోటీ చేయడానికి ఏ ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో అయితే మంత్రులుగా పనిచేశారో, ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేలుగా పనిచేశారో వీళ్ళ యొక్క ఆ ప్రాబల్యం అక్కడ సరిగా లేదు అని చెప్పి సర్వేల్లో చెప్పి వీళ్ళకి అక్కడ సీట్లు ఇవ్వకుండా వీళ్ళని ఎంపీలుగా అకామిడేట్ చేశారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యేకి పనికిరాని వ్యక్తిని ఎమ్మెల్యే స్థానానికి అనర్హుడిగా ప్రకటించిన వ్యక్తిని ఈయన సర్వే ప్రకారం మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ పనికిరారు, మిమ్మల్ని ఇక్కడ వేరే వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాం, కాబట్టి మీరు పార్టీ గెలుపు కృషి చేయండి అని చెప్పి చెప్పాలి. ఏ పార్టీ అయినా అదే చెప్తుంది. కానీ ఈ పనికి రారు అని చెప్పి అనుకున్న, ఉదాహరణకు అనిల్ కుమార్ గారిని తీసుకోండి. నెల్లూరు ఆయన మాజీ మంత్రిగా చేశారు. ఆయన అక్కడ నెల్లూరు సిటీ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీరు అనర్హులు, మీకు ఇక్కడ ప్రాబల్యం తక్కువగా ఉంది, మీకు యాంటీ ఉంది, మీరు ఇక్కడ గెలవలేరు అని చెప్పిన వ్యక్తి, ఆ గెలవలేని నెల్లూరులోనే ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి నరసరావుపేటలో, పల్నాడు లాంటి ప్రాంతంలో ఎంపీగా గెలుస్తాడు అని చెప్పి అనుకుంటే అది దానంత అవివేకం, దాన్ని హాస్యాస్పదం ఇంకోటి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు ప్రతిపక్ష పార్టీలకి, నేను గతంలో ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రతిపక్ష పార్టీలకు వీళ్ళు ఆయుధాలు కాకూడదు, వీళ్ళు ఇక్కడ నుండి పనిచేసి, ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా పనిచేసి
వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు వీటి వలన వీళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళి వీళ్ళ మీదే పెట్టుబడి పెడితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దాదాపు అసెంబ్లీ స్థానాలు కూడా 45-50 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నారు. అవి కూడా రాని పరిస్థితిలో ఉంటుందని చెప్పి వీళ్ళని ఈ ఎవరైతే ప్రజలు నెగ్లెక్ట్ చేశారో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేయించడం వలన వీళ్ళు దాదాపు 6 నుంచి 8 స్థానాలకు పడిపోతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది వాస్తవం కూడా మనం గమనించాలి. అంటే వీరశంకర్ గారు ఇంతకు ముందు జరిగినటువంటి 2019 ఎన్నికల్లో 22 స్థానాల నుంచి వైసీపీ 8 స్థానాలకు పడిపోతుందంటే ఆల్మోస్ట్ ఓటమికి చాలా దగ్గరగా ఉందని అనుకోవాలి. సో ఇందుకోసమైనా 1వ తారీఖు అంటే ఖచ్చితంగా పింఛన్లు ఇవ్వాలనే దానికి సంబంధించి వాళ్ళకి క్లారిటీ ఉంది, తెలుసు కాబట్టి ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. పింఛన్ల సంబంధించి కూడా అంటే ఆ అంశాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికి వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అనేటువంటి వాదన కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? పూర్వం ఒక సామెత ఉండేది, ఏ దారి లేక గట్టు పట్టుకుని ఏడ్చారని, అంటే ఆ గట్టు పట్టుకుని ఏడ్చారనే సామెత ఒకటి ఉండదు. అంటే చివరికి అన్ని దారులు మూసుకుపోయినాయి, సొంత చెల్లెళ్ళే అడ్డం తిరిగారు, బాబాయ్ మర్డర్ కేసు తేల్చమని చెప్పి వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. సొంత చిన్నాన్న మర్డర్ కేసునే తేల్చలేని వ్యక్తి అధికారంలో ఉండి, ఆయన అధికారం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరు మర్డర్ చేశారో అనేది తేల్చలేకపోవటం, లేకపోతే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ వెనకేసుకు రావటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఈయనకు ఓటమికి కారణం అని చెప్పొచ్చు. అదే కాకుండా 22 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్సీపీ ఒక్కసారి కూడా కేంద్రంతో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, ప్రత్యేక విభజన హామీల గురించి కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, రైల్వే జోన్ గురించి కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సిన ఎటువంటి నిధుల దగ్గర కూడా ఈయన ఈ ఎంపీలు డిమాండ్ చేయలేకపోవటం అనేది ఈ ఓటమికి మొట్టమొదటి కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు ఆ పార్టీల నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు ఎవ్వరూ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ చేసుకోవాలి. ఎవరైతే ఈయన అకామిడేట్ చేస్తున్న ఎమ్మెల్యేలుగా గతంలో పనికిరారు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేయిస్తాం అంటే ఓటమిని ఆయన ఒప్పుకున్నట్టే అని చెప్పి మనం అందరికి అర్థం అవుతానే ఉంది. సో అంటే ఓటమి అనేది ముందే నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఖజానాని ఖాళీ చేసింది. పింఛన్లు ఇవ్వడం గురించి కావచ్చు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఒక మహిళలకు ఇచ్చేటువంటి పథకం సంబంధించి ఆయన బటన్ నొక్కినా కానీ ఇప్పటికీ లబ్ధిదారులకి నగదైతే జమ అవ్వలేదు అకౌంట్లో అని చెప్పి వినిపిస్తోంది. ఇదంతా దాని వల్లనే అంటారా? అంటే ఈవెన్ ఏదైతే పింఛన్లకు సంబంధించి ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఒక్క మాట వీరశంకర్ గారు, ఒక్క మాట, పింఛన్లకు సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అదంతా కూడా వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జమ చేసేసారు, అర్జెంట్ గా బిల్లులు పే చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ అమౌంట్ ని అటు మళ్లించారనేటువంటిది కూడా ఉంది వాదన. ఏమంటారు దీని గురించి? మరి నిధులు మళ్లింపు అనేది వైఎస్ఆర్సీపీ కొత్త కాదు. ఏంటంటే ఫైనాన్స్ నిధులు కానివ్వండి, పిఎంఆర్ ఉపాధి హామీ నిధులు కానివ్వండి, వీటిలన్నింటినీ ఎలా మళ్లించి ఎలా వాడుకున్నారు అనేది నెక్స్ట్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మొత్తం అన్ని బయటకు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ పథకం అనేది, పెన్షన్లు అనేది కొత్తగా తానే ఏదో పెన్షన్లు ఇస్తున్నట్టు, ఇంతకు ముందు ఎప్పుడు ఈ పెన్షన్లు వీళ్ళు ఎవరినట్లు పోతం చేసుకోవడం అనేది చాలా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఈ పెన్షన్ విధానం ఇప్పుడు సో ఏదైనా కానీ ఎన్ని సర్వేస్ చూసినా గానీ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా చూసుకుంటే మనం ఈ ఇండియా టుడే సర్వే చూసుకున్నా గానీ వైఎస్ఆర్సీపీ అనేది ఓటమికి చాలా దగ్గరగా ఉంది అనేటువంటి ప్రతి సర్వేస్ కూడా మాక్సిమం పర్సెంటేజ్ చూసుకుంటే మరి ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఏవైతే వస్తున్నాయి సర్వేస్ అదే నిజమవుతుందా లేకపోతే ఏంటి చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో.